ఇప్పుడు దేవరా మూవీపై మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అండ్ చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా జేఎన్టీఆర్ అని కామెంట్ చేయండి, జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి భయ్యా మీకు? నేను కూడా జేఎన్టీఆర్ అంటే ఇంత ఎక్స్పెక్టేషన్స్ పిక్స్ సూపర్ బ్లాక్ బస్టర్. సినిమా రిలీజ్ అవ్వకముందుకే చెప్తున్నా. అసలు లుక్ సముద్రంలో కత్తి కట్టడం కానీ, అసలు ఆ లుక్ ఆ చందమామకి అట్లా రక్తం చుక్క సమానంగా పడ్డం కానీ, అసలు హ్యాట్సప్ చెప్పాలి డైరెక్టర్ కూడా. ఒక సినిమా పోయినా సరే ఈ సినిమాతోని మంచి ఫామ్ లోకి వచ్చి సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడని నేను కోరుకుంటున్నా, నమ్ముతున్నా అంతే. ఎందుకంటే అక్కడ ఉంది ఎన్టీఆర్ కాబట్టి, అక్కడ ఉంది ఎన్టీఆర్ కాబట్టి నేను బాగా నమ్ముతున్నా. అంటే లుక్ ఎలా అనిపించింది భయ్యా మీకు మరి? అందులో సూపరు. అసలు చేపలు బట్టి ఒక కార్మికుడు ఎలా ఉంటాడో ఇట్టు దిగిపోయాడు ఆయన. ఏ క్యారెక్టర్లో ఉన్నా సరే దాంట్లో మునిగిపోతాడన్న విషయం అందరికీ తెలిసింది. కొత్తగా ఎన్టీఆర్ గారి గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఫిక్స్ బ్లాక్ బస్టర్ ఫిక్స్. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ అన్న నెక్స్ట్ ఎలాంటి మూవీస్ తీస్తే మీకు ఇంట్రెస్ట్? అంటే ఫ్యామిలీసా ప్లస్ ఫ్రాక్షనిజమా? మీకు ఎలా? యాక్షన్. అంటే ఎన్టీఆర్ అన్న మూవీస్లో మరి మీకు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం? ఎన్టీఆర్ అన్న మూవీస్లో ఏ మూవీ అంటే ఒకటి నాన్నకు ప్రేమతో. ఎందుకు ఆ మూవీ చూపించాడు ఆయన? అసలు ఆ సినిమాలో నేను అంటే తండ్రి మీద ఆ ప్రేమ చూపించే విధానం నాకు బాగా నచ్చింది. అసలు ఏదైనా బాగా చూపిస్తారో అది తెలిసిన విషయమే, కానీ ఇక తండ్రి మీద ప్రేమ అన్నది ఒక రేంజ్లో చూపించింది ఆయన ఎమోషన్తో. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ఆ ఎమోషన్ సీన్స్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే మీ ఫీల్ ఎలా ఉంది అన్న? ఒక ఆడియన్గా చెప్పాలంటే ఆ క్యారెక్టర్లు మనం ఊహించుకుంటాం అన్న. అంటే నిజంగా క్యారెక్టర్ మనం చేస్తున్నాం మనది అన్నట్టుగా ఫీల్ అయిపోతాం. అంటే పక్క నుండి మన క్యారెక్టర్ చూసుకున్నంత విధానంగా ఉంటుంది ఆయన చేసే యాక్టింగ్. అంటే అంత న్యాచురాలిటీగా ఉంటుంది, అంత పర్ఫెక్ట్ ఉంటుంది. ఆయన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, తోపులకే తోపు అంతే అన్న. ఇప్పుడు మరి 2000 కోట్లు వచ్చే ఛాన్స్ ఉందా మరి ఈ సినిమాకి? ఖచ్చితంగా వస్తాయన్న. నాకు రావాలని కోరుకుంటున్నా, వస్తాయి రాదో కన్ఫర్మ్ గా చెప్పలేను కానీ రావాలని కోరుకుంటున్నా. వస్తే ఇంక హ్యాపీగా బ్రో. వస్తే ఫుల్ హ్యాపీనా? అసలు టాప్ రేంజ్కి వెళ్తాడు ఆయన. వెళ్ళడమే అంత రేంజ్కి వెళ్ళడం కదా ఒక ఆడియన్స్ గా, ఒక ఫ్యాన్స్ గా, ఒక అభిమానులకు కోరుకునేది. 1 word లో ఎన్టీఆర్ అన్న గురించి చెప్పమంటే ఏమని చెప్తావు? 1 word లో ఎన్టీఆర్ అన్న గురించి చెప్పాలంటే అసలు చాలా కలిపి ఒకటి చెప్పాలన్న. చెప్పు. అంటే చాలా అన్ని కలిపి ఒకటి చెప్పాలంటావు? అన్ని కలిపి చెప్పాలంటే మల్టీ టాలెంటెడ్, అంటే చాలా జెన్యున్ పర్సన్. ఆయన గురించి చెప్పలేమన్నా, అంతే. 1 word అన్ని కలిపి ఒక 1 word క్రియేట్ చేయాలంటే ఊహకు కూడా దొరుకుతలేదు ఆయన గురించి. ఓకే బ్రో, థ్యాంక్ యూ.